ఏంటమ్మా నన్ను పిలిచావంట? నేనెప్పుడు పిలిచాను బుజ్జమ్మ? ఎవరు చెప్పారు? మనోహరి అంటే చెప్పింది. పైన రూమ్లో నేను రెడీ అవుతుంటే నన్ను అర్జెంటుగా నీ దగ్గరికి వెళ్ళమంది. అవునా? ఆ మనోహరియో పిచ్చిది. ఎప్పుడేం చేస్తుందో తనకే తెలీదు. నువ్వు వెళ్ళు, నేను కనుక్కుంటాను. సరే అమ్మా. మనోహరి బుజ్జమ్మతో అలా ఎందుకు చెప్పింది? అర్జెంటుగా బుజ్జమ్మని ఇక్కడికి పంపించేసి మనోహరి ఏదో ప్లాన్ చేసిందనమాట. చెప్తాను దాని సంగతి. అంజు, అంజు. హా ఆంటీ. 2 minutes ఇలారా, నీతో మాట్లాడాలి. ఆకాష్ నువ్వు ఆడుకుంటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. మనోహరి ఆంటీ ఏంటి ప్రతిసారి అంజుని పక్కకి పిలుస్తుంది? ఇద్దరూ అంత సీక్రెట్గా ఏం మాట్లాడుకుంటున్నారు? చెప్పు మనోహరి. నువ్వు చెప్పింది నిజమే ప్రచండ. బుజ్జమ్మకి ఏదో శక్తి సాయం చేస్తుంది. అది నీకెలా తెలుసు? ఇందాకది గదిలో ఉన్నప్పుడు నువ్వు అంజులో పరకాయ ప్రవేశం చేశావని, నీ వల్ల ఈ రాత్రికి ప్రాణాపాయం ఉందని ఆ శక్తి బుజ్జమ్మని హెచ్చరించే ప్రయత్నం చేసింది. అవునా? బుజ్జమ్మ ఆ అక్షరాలను చదివిందా? లేదు, బుజ్జమ్మ చూడకుండా నేను కవర్ చేశాను. చంబాతో వాటిని తుడిచేయమని చెప్పాను. చంబా, ఏమైంది? మొత్తం క్లీన్ చేసి వస్తున్నాను మనోహరి. ఏదో శక్తి ఇంట్లోకొచ్చిందని నాకిందాకే అనుమానం వచ్చింది. అది నిజమే అన్నమాట. ఇదిగో, మనకి ఎక్కువ టైం లేదు ప్రచండ. ఈ రాత్రికే పని పూర్తవ్వాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ రాత్రికి అంతా ముగిసిపోవాలి. అలాగే, కాసేపట్లో బుజ్జమ్మను తీసుకొని బయటికి వెళ్తాను. దాని శక్తుల్ని నా సొంతం చేసుకొని చంపేస్తాను. ఆ తర్వాత ఈ అంజు పాప శరీరాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. సరే, ప్లాన్లో ఏ చేంజ్ ఉండకూడదు. ఏ శక్తి సాయంగా వచ్చినా సరే నువ్వు బుజ్జమ్మని ఫినిష్ చేసి వెళ్ళు. అలాగే. ఏంటే ఈ మధ్య నువ్వు మనోహరి ఆంటీ చర్చల మీద చర్చలు చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారేంటి? ఏం లేదులేరా, బాలే. మనోహరి, నాకిప్పుడే ఒక ఐడియా వచ్చింది. ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఏంటి? బుజ్జమ్మని అంతం చేసిన ప్రచండ అంజు శరీరాన్ని అక్కడే వదిలేసి వెళ్తానని చెప్పాడు కదా. నువ్విప్పుడే రణవీర్కి ఫోన్ చేసి ప్రచండ వదిలేసిన అంజును కలకత్తా తీసుకెళ్ళమని చెప్పు. నీకు రణవీర్ పీడ కూడా విరగడవుతుంది. వద్దు చంబా. రణవీర్ ఎంటర్ అయిన ప్రతిసారి మనం వేసిన ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఫస్ట్ అయితే బుజ్జమ్మ అడ్డు తొలగిపోని, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అది కరెక్టే. అనుకున్న ప్రకారం ఈ రాత్రికే ప్రచండ బుజ్జమ్మని అంతం చేస్తే అంతే చాలు. మీరు మిస్సమ్మతో బాగా దాగుడు మూతలాడుతున్నారు సార్. అవును రాథోడ్, ఇది నాకు బాగుంది. మళ్ళీ కొత్తగా బాగా ప్రేమలో పడినట్టుంది. ఇంకొన్నాళ్ళు ఇలాగే నా గతం గుర్తురానట్లు నటించి బాగీని బాగా ఉడికిస్తాను. పాపం సార్, మిస్సమ్మ ఫీల్ అవుతుంది. తాళి కట్టించుకున్న తాను ఎదురుగా ఉండగా మీరు కేర్ టేకర్ మిస్సమ్మ ప్రేమలో పడుతున్నారని బాగా ఫీల్ అవుతుంది సార్. పర్లేదు రాథోడ్, నిజం తెలిసాక సంతోషపడుతుంది. సార్, కానీ మిస్సమ్మకు డౌట్ వచ్చింది. ఈరోజు నన్ను గుచ్చి గుచ్చి అడిగింది. రాథోడ్, కిందకి దిగి అతను ఎలా ఉన్నాడో చూద్దాం. అయ్యో సార్, లేవండి సార్.
మీకేం కాలేదు కదా లేవండి జాగ్రత్త. సార్ మీకేం కాలేదు కదా? అమరేంద్ర సార్, మీరా? మీరెవరు? నేను సార్, కొడైకెనాల్ ఎస్ఐని. ఇన్స్పెక్టర్ గారు, మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఓ కేసు పని మీద వచ్చాను సార్. సార్ ఇప్పుడు మీకు ఎలా ఉంది సార్? సారీ, మీరెవరో నాకు గుర్తు రావట్లేదు. అదేంటి సార్, ఆ రోజు జరిగిన యాక్సిడెంట్లో మీరు గతం మర్చిపోయారని తెలిసింది. కానీ మీకు కొంచెం కొంచెం గుర్తొస్తుందని డాక్టర్ గారు చెప్పారే. సారుకి కొంచెమే గతం గుర్తుకొచ్చింది సార్, అంతా గుర్తుకు రాలేదు. ఆ రోజు యాక్సిడెంట్ జరగటానికి ముందు ఏం జరిగిందో సారుకు చెప్పండి. సార్, మీ వైఫ్ సంవత్సరికం కోసం మీరు అక్కడికి వచ్చారు. మీ వైఫ్ని చంపిన వారెవరో తెలుసుకోవాలనుకున్నారు. నాకు తెలిసిందంతా ఆ రోజే మీకు చెప్పాను. ఆ తర్వాతే మీకు యాక్సిడెంట్ అయింది. ఏమైనా గుర్తొచ్చిందా సార్? ట్రై చేయండి సార్. సార్ 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 ఏమైంది సార్? ఏమైంది సార్? బలవంతంగా గతాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తే ప్రమాదం అని డాక్టర్ గారు చెప్పారు. అయ్యో సారీ సార్, నాకు తెలీదు. ఇట్స్ ఓకే. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు నాతో పాటు మా ఇంటికి వచ్చి కొడైకెనాల్లో నాకు యాక్సిడెంట్ అవ్వకముందు ఏం జరిగిందో డీటెయిల్గా చెప్పగలరా? సారీ సార్, నేను ఇప్పుడు రాలేను. నేను ఒక అతన్ని ఈరోజు కలవాలి. అతను కేసులో ఇంపార్టెంట్ విట్నెస్. తన స్టేట్మెంట్ని రికార్డ్ చేయాలి. ఈరోజు నైట్కి అతను అబ్రాడ్ వెళ్ళిపోతున్నాడు. అందుకని. ఓకే ఇన్స్పెక్టర్, రేపు తప్పకుండా రండి. నాకు కొన్ని విషయాలు తెలియాలి. షూర్ సార్, నేను రేపే మీ ఇంటికి వచ్చి క్లియర్గా అన్ని విషయాలు మీకు చెప్తాను. వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ సార్ వాటర్ తాగండి. మెల్లమెల్లగా ఒక్కొక్కటి కొలిక్కొస్తున్నాయి రాతోడు. రేపు నారుని చంపిందెవరో, నాకు యాక్సిడెంట్ చేసిన వాళ్ళెవరో తెలుసుకోవాలి. అవును సార్, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ దేవుడు ఇన్స్పెక్టర్ని పంపినట్టున్నాడు. రండి సార్ వెళ్దాం.